ఒక సముద్ర తీర ప్రాంత గ్రామంలో ప్రజలు సంతోషకరమైన జీవితాలను గడిపేవారు. ఒకరోజు వాతావరణ బృందం ఒక ప్రమాదం గురించి ఇలా ప్రకటించింది. గ్రామ ప్రజలకు ముఖ్యమైన తుఫాను హెచ్చరిక. అందరూ ఈ ప్రాంతాన్ని వదిలి దూరముగా వెళ్ళండి. గ్రామస్తులు ఈ ప్రకటన విన్నారు. కానీ ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు, ఎవరూ భయపడకండి, అలాంటిదే రాదు. మేము మా చిన్నప్పటి నుండి చూస్తున్నాం. అది నిజమే, ఏమీ కాదు. ఆ రోజులు మళ్ళీ ఎప్పటికీ రావు. మత్స్యకారుడైన రవి కుటుంబం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. మనం జాగ్రత్త పడాలి. అతను తన కుటుంబ సభ్యులతో అన్నిటికీ మనకు సిద్ధపడ్డాడు. కావలసిన ధాన్యాలు, సరుకులు మనం సిద్ధం చేసుకోవాలి. అలాగే తన గ్రామం వారికి హెచ్చరించాడు. గ్రామ ప్రజలారా, జాగ్రత్తగా వినండి. ఈ హెచ్చరికను మనం తేలిగ్గా తీసుకోకూడదు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. రవి కుటుంబం మళ్లీ హెచ్చరికలు వచ్చినప్పుడు రవి తన కుటుంబాన్ని ఎత్తైన ప్రదేశానికి తరలించాడు. మనం త్వరగా ఈ ప్రాంతం దాటి ఎత్తైన ప్రాంతానికి వెళ్ళాలి. అవును, మనం తప్పకుండా అక్కడికి చేరుకోవాలి. కొంతమంది పొరుగువారు అతన్ని ఎగతాళి చేశారు. తుఫాను వచ్చే ముందు మొదటగా గ్రామంలో జంతువులు అరవటం మొదలుపెట్టాయి. తరువాత గాలి గర్జించడం ప్రారంభించింది. అయ్యో దేవుడా, ఏమిటి వాతావరణం! ఆగకుండా భారీ వర్షం కురిసింది. దేరానికి సమీపంలో ఉన్న ఇళ్ళు మునిగిపోయాయి. గ్రామం గందరగోళంగా మారింది. హెచ్చరికను పట్టించుకోని వారు భయంతో పరిగెత్తారు. కానీ చాలా ఆలస్యమైంది. చాలామంది వారి ప్రాణాలు కోల్పోయారు. తుఫాను గడిచిన తరువాత గ్రామం శాశ్వతంగా మారిపోయింది. రవి మరియు అతని కుటుంబం సురక్షితంగా ఉన్నారు. వారి ఇల్లు దెబ్బతింది, కానీ వారు సజీవంగా ఉన్నారు. ఈ కథ యొక్క నీతి: మన జీవితంలో మనకు ఎన్నో హెచ్చరికలు వస్తూ ఉంటాయి. మనం వింటూ ఉంటాము. వాటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన జీవితం సురక్షితంగా ఉంటుంది.